దోతకిస్తే కొర్నేలు ఇంటికి కాదు, టోటల్ ప్రపంచం మొత్తానికి ఆకాశంలో కనపడి, రేయ్ మనుషులారా, రేయ్ రేయ్ నేనే ఆకాశంలో నిలబడి మొత్తం సచ్చినట్టు మీడియా అంతా అటే 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 పెడతారు కెమెరా. కొర్నేలికి అంతవరకే చెప్పాడా దూత? ఇంకేమైనా చెప్పాడా? యేసయ్య నీ పాపాల కోసం ప్రాణం పెట్టాడు, ఆయన మారు మనసు పొందు, ఆయన ధర్మశాస్త్రం అంతా నెరవేర్చాడు, ఎన్ని చెప్పాడా? యేసు అనే పేరే ఎత్తలా. మరి అదెవరు చెప్పారు? ఆ సువార్తను ఎవరు మోసుకొచ్చారు? దానికోసం ఎవరికి పర్మిషన్ ఇవ్వబడింది? సీమోను పేతురుకి. దూతకి ఇవ్వాల. దూతకిస్తే కొర్నేలు ఇంటికి కాదు, టోటల్ ప్రపంచం మొత్తానికి ఆకాశంలో కనపడి, రేయ్ మనుషులారా, రేయ్ రేయ్ నేనే అన్నాడంటే ఆకాశంలో నిలబడి మొత్తం సచ్చినట్టు ఇక మీడియా అంతా అటే 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 పెడతారు కెమెరా. మీడియా అంత అటే ఉంటుంది, కెమెరాస్ అన్నీ అటే ఉంటాయి. ఇక అందరు సెల్ ఫోనుల్లో, టీవీలలో ఎక్కడ చూసినా సరే ఇదే వీడియో. ఏయ్ నేను దేవుని దూతను, నిజమైన దేవుడు ఫలానా, సైన్యములకు అధిపతి యెహోవా, ఆయనే ప్రభువైన యేసుక్రీస్తుగా భూమి మీదకి వచ్చి మానవాళి పాప పరిహారం కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచినటువంటి ఏకైక దేవుడు. నమ్మి బాప్తీసం పొందితే రక్షణ, లేకపోతే పోతారు మొత్తాన్ని నరకానికి. అంటే బాప్తీసం ఈ లేక మేము చావాలి. ఎందుకు క్యూ కడతాడు ఒక్కొక్కడు? ఆ పని చేయలే. ఎందుకు తెలుసా? దేవుని మాటలు వినిపిస్తాడు, ప్రజలు వినాలి, విశ్వసించాలి, రక్షణ పొందాలి. చూచి నమ్మిన వానికన్నా చూడక నమ్మిన వారు ధన్యులు అనే ధన్యత మనకి ఇవ్వడానికి మరుగుగా ఉండి మనుషుల ద్వారానే తన వార్తను పంపిణీ చేస్తున్నాడు. లేకపోతే ఏమైంది? దూత కనపడి చెబితే చూచి నమ్మినట్టు అయింది. ఇక అది విశ్వాసం కాదు. సడన్ ఇక్కడ దేవదూత ప్రత్యక్షమై మారు మనసు పొందండి అంటే, ఇందాక ఎవరన్నా తర్వాత తీసుకున్నాను లేవనోళ్ళు కూడా సచ్చినట్లు లేచి పరిగెత్తుతారు. అది ఎట్లా? చూసి నమ్మినట్టు. అది విశ్వాసం కిందకి రాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. విశ్వాసం కిందకి వచ్చింది? అది రాదు. కనబడకపోయినను ఆయన మాట నమ్మి అడుగేస్తాను చూడు, అది విశ్వాసం. అది పేతురు పత్రికలో పేతురు చెప్పాడు, మీరు ఆయనను చూడకపోయినను ఆయన యందు విశ్వాసము ఉంచి ఉన్నారు. ఈ విశ్వాసాన్ని గురించి మీకు ఎంత ఘనత ఉందో తెలుసా? మీకు ఎంత మెప్పు ఉందో తెలుసా? మేము ఇంకా ఆయన చూసి నమ్మాం, మేము ఇంకా ఆయన దగ్గర, ఆయన పక్కన నడిచాం, ఆయన పెట్టింది తిన్నాం, ఆయన కార్యాలు చూసాం. మా కన్నా కూడా మీకు మెప్పు ఉంది రేపు అక్కడ. ప్రైజ్ ద లార్డ్. ఎందుకంటే మేము చూచిన జాబితాలోకి వచ్చాం, మీరు చూడక నమ్మిన జాబితాలోకి వచ్చారు. మీ విశ్వాసమునకు తగిన మెప్పు, మహిమ, ఘనత ప్రభు ప్రత్యక్షమైనప్పుడు మీకు దొరికిద్ది అన్నాడు. ఆ ధన్యత మనకి ఇవ్వడానికే తాను మరుగు నుండి దూతలకు కూడా ఆ పని చెప్పకుండా ప్రకటించే మనకు, సువార్తను ప్రకటించే మనకు దూతల్ని కాపలాగా పెట్టాడు. జస్ట్ వాళ్ళు ప్రకటిస్తూ ఉంటారు, వాళ్ళు నా పని చేస్తూ ఉంటారు, మీరు వాళ్ళని ప్రొటెక్ట్ చేయండి అంతే అన్నాడు. దేవునికి స్తోత్రం. బలవంతంగా ఎవరిని ఆకర్షించడు ఆయన. ఆయన మాటలు విని ఎవరైతే, ఏ గుండెైతే కదిలిద్దో ఆ కదిలిన హృదయాన్ని రా అంటాడు. ఇక నాడు ఇంకొచ్చాయి, రా నువ్వు రావాల్సిన చోటు ఇది. అలా ఆకర్షించుకున్నాడు మనల్ని. లోకంలో ఉన్న కూడా ఆకర్షించడానికి ఆ గుండె కదలలేదే. ఎందుకు కదిలిద్ది? అది అది గోధుమ గింజ కాదు, అది గురిగింజ. స్తోత్రం. ఏ గింజ? గురిగింజ అంటే ఏంటి తెలుసా? దాని అవతారం దానికి తెలియదు. పైన సగం ఉన్న ఎరుపును చూసుకొని నేను ఎలాంటి వాడిని తెలుసు, అసలు నేను ఎవడికి అన్యాయం చేయలేను. నేను మీ యేసుప్రభు దగ్గరికి పోయేళ్ళంతా పాపాత్ములుగా, మన దగ్గర ఏ పాపాలు లేవు, నా అంత మంచివాడు లేడు, మరి నేను ఎందుకు పోవాలి యేసుప్రభు దగ్గరికి? గురిగింజ సగం ఎరుపు, సగం ఆ క్రింది నలుపును చూసుకోదంట. అలాంటి హృదయాలు, క్రొవ్విన హృదయాలు, కఠినపరచబడిన హృదయాలు, వాళ్ళని కూడా పిలుస్తున్నాడు, రండిరా బతికిపోతారని. మాకు అక్కర వెళ్ళే పో అన్నారు. కానీ మీరు అలా అనలా. మీ హృదయాలు ఒప్పుకున్నాయి, నీవు పాపివి కదంటే అవునయ్యా నేను పాపిని అన్నావు. దా దా ఇప్పుడు రా, నువ్వు పాపి అని నీకు అర్థమైందిగా, నువ్వు దోషం నీకు అర్థమైందిగా, అర్థమైంది, రా ఇదిగో నీకు రక్షణ, ఇది ఉచితం. అలా అనేక మందిని ఆకర్షిస్తే ఈరోజు మనం అందరం ఇంతమందిగా రక్షణలోనికి వచ్చాం. దేవునికి స్తోత్రం. మిగిలిన వాళ్ళు కూడా పిలుస్తున్నాడా లేదా? లోకంలో ఇప్పుడు మీ చుట్టాలు, బంధువులు, మీ బజార్ వాళ్ళు, మీ వీధోళ్ళు, మీ గ్రామం వాళ్ళు, మీ పట్టణం వాళ్ళు, మీ పల్లె వాళ్ళు, మీ ప్రాంతం వాళ్ళు, వాళ్ళందరినీ దేవుడు పిలుస్తున్నాడా లేదా? ఎవరి ద్వారా? నీ ద్వారానే పిలుస్తున్నాడు. నీతో పాటు ఉన్న విశ్వాసుల ద్వారా,
పిలుస్తున్నాడు, అక్కడ ఉపదేశం ద్వారా పిలుస్తున్నాడు, సువార్త ప్రకటన ద్వారా పిలుస్తున్నాడు, కానీ వాళ్ళు లోబడరే. కానీ ఈరోజు నీ అదృష్టం ఏంటో తెలుసా? యేసు ఎవరో నీకు తెలిసిందే, యేసు ఎందుకు దేవుడో నీకు తెలిసిందే. ఈరోజు ఆయన రక్తంలో కడగబడిన నీకు రేపు ఎంత కృప ఉందో నీకు తెలిసింది. ఇది వాళ్ళకి తెలియదు. నిన్ను ప్రత్యేకించుకున్నాడు. ఆనాడు ఇశ్రాయేలు జనాంగాన్ని ఎలాగైతే తన స్వకీయ సాంపాద్యంగా ఏర్పరచుకున్నాడు, ఈరోజు నిన్ను నన్ను మనల్ని అలాగనే దేవుడు ఏర్పరచుకున్నాడు. ఇంకో మాట అంటాడు ఫిలిప్పీ పత్రికలో, సత్యవాక్యం జీవవాక్యం చేతబట్టుకుని లోకాన్ని వెలిగించాల్సిన జ్యోతులు మీరే అన్నాడు. లోకానికి వెలుగుగా ఉన్న జ్యోతులు మీరన్నాడు. బాగుంది, ఇవన్నీ బాగున్నాయి. అయితే ఈరోజు మారు మనసు పొందాల్సిన పాయింట్ ఏంటంటే, ఆనాడు ఇశ్రాయేలుని అంత ప్రేమించి దగ్గరగా తీసుకుని అబ్రహామును బట్టి అంత ఆశీర్వదించి దైవ జనాంగం అంటూ భూమి మీద ఏదన్నా ఉంది అంటే నాడు ఇశ్రాయేలు జనాంగమే. నా ప్రజలని నేను పేరు పెట్టాను, ఏ జనము ఎదుట కూడా చేయని సూచక్రియలు ఈ జనం ముందు, వీళ్ళ కళ్ళ ముందు చేశాను నేను అన్నాడు. నేనేంటో వారు రుచి ఎరుగుదురు. అయితే ఎరిగి వారు అనేక పర్యాయములు ఆయన మీద నుండి తమ మనసును తొలగించుకున్నారు. శపితమైన వాటి వైపుకు త్రిప్పబడ్డారు. వారి విషయంలో చాలా నొచ్చుకున్నాడు, గాయపడ్డాడు. ఆయన తన నిబంధన వాగ్దానం ఆయన మరచిన వాడు కాడు. వాళ్ళు ఆయనకి చేసిన నిబంధనను వాళ్ళు మర్చిపోయారు. వాళ్ళు ఆయనకి ఇచ్చిన మాటను రద్దు చేసుకున్నారు. వ్యర్థమైన వాటిని సాష్టాంగపడ్డారు. జీవము గల దేవుని విడిచి శపితమైన వాటి తట్టు త్రిప్పబడ్డారు. అంటే దేవునికి వాళ్ళు చేసిన నిబంధన, నీతోనే మా బ్రతుకంతా నడుస్తామన్న నిబంధనను మీరి వాళ్ళు వ్యర్థమైన వాటి వైపు త్రిప్పబడ్డారు. కానీ దేవుడు తన దాసులకు ఇచ్చిన నిబంధనను దేవుడు మర్చిపోలేదు. దేవుని ఎదుట అసహ్యమైన క్రియలు చేసి శాపగ్రస్తమైన వాటిని సేవించినప్పటికీ కూడా దేవుడు వారిని విడువక తన దాసులైన ప్రవక్తలను పంపి వారిని మళ్ళా తన వైపుకు ఆకర్షించాడు. మంచోళ్ళనా లేదా చెడిపోయిన వాళ్ళని తెలిసి కూడానా? తొందరగా చెప్పాలి. చెడిపోయిన వాళ్ళని ఎరిగే వాళ్ళ గురించి ఏమంటాడో తెలుసా? నేను వాళ్ళని మళ్ళా ఆకర్షిస్తాను. మంచోళ్ళని కాదు, చెడిపోయిన వాళ్ళనే తెలిసి కూడా మళ్ళీ అరణ్యానికి తీసుకెళ్ళి ప్రేమగా మాట్లాడతాను. అంతేకాదు, చెడిపోయిన వాళ్ళని తెలిస్తే నేను ద్రాక్ష చెట్లను ఇస్తాను అన్నాడు. ప్రియులారా, ఈరోజు మన విషయంలో కూడా అదే జరుగుతుంది. మనం ఎంత బలహీనమో తెలుసు ఆయనకి. మనలో ఎన్ని లోపాలు, ఎన్ని పొరపాట్లు, ఎన్ని అవకతవకలు ఉన్నాయో తెలుసు ఆయనకి. తెలిసే నీ కోసం ప్రాణం పెట్టాడు. తెలిసే ఇంతకాలం భరించాడు. తెలిసే నిన్ను ఇంకా ప్రేమిస్తూనే ఉన్నాడు. అయితే ఒక్క మాట అడుగుతున్నాడు. నీకు తెలియకపోతే అది వేరే సంగతి, కానీ నీకు తెలిసి నువ్వు ఎలా కొనసాగుతావు ఆ మారు మనసు లేని జీవితంలో? ఇందాక ఒక మాట, అద్భుతమైన మాట, నేను పరిశుద్ధుడిని కదా, నువ్వు నా సంబంధిగా ఉన్నప్పుడు నువ్వెలా పాపంలో కొనసాగుతావు? నేను పరిశుద్ధుడిని అయినప్పుడు నా బిడ్డవైన నీవు కూడా పరిశుద్ధతను ప్రేమించాలి కదా. నువ్వెందుకు పాపాన్ని ప్రేమిస్తున్నావు అనే దేవుని ప్రశ్న. ఈరోజు ఈ మొదటి కూటంలో దేవుడు మనందరిని ఆకర్షిస్తున్నాడు. దేనికో తెలుసా? యథార్థ హృదయమై మన తప్పిదాల విషయంలో మనం దేవుని ఎదుట ఒప్పుకున్నట్లు, మారు మనసు పొందినట్లు, సరిదిద్దుకొని మనం దేవుని వైపు మళ్ళునట్లు మనల్ని దేవుడు ఆకర్షిస్తున్నాడు ఈరోజు. అందుకే సమకూర్చాడు ఇక్కడికి. కొంతమంది సాయంత్రం కూటానికి, కొంతమంది రేపటి కూటానికి, ఎల్లుండి కూటానికి పోదాం అనుకునే వాళ్ళు ఉన్నారు. ఓకే, వాళ్ళు మంచోళ్ళే కాదని నేను అనను, కానీ స్పెషల్గా లెక్కలో వేయాలంటే మాత్రం ఈరోజు నంబర్ 1లో మీరు వస్తారు. ఎందుకంటే ఈ సిద్ధపాటు కూటానికి, ఈ మారు మనసు కొరకైన పిలుపుకు సిద్ధపడి ముందుకు వచ్చిన మీరు ధన్యులు. ఈ మాటలు విన్న మీరు ధన్యులు. ఈరోజు ఒక తీర్మానం చేయకుండా ఇక్కడి నుంచి లేవద్దు. నేను ఇంకోటి కూడా చెప్తున్నా, మారు మనసు పొందమన్న విషయాల్లో మనం మార్పును అందకుండా, చివరి మాట, మీకు ఆకలి అవుతుందన్న సంగతి నాకు తెలుసు, కానీ కొంతమంది మీలో ఉపవసించిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది తిన్నోళ్ళు కూడా ఉండుండొచ్చు. ఇంకా 5 నిమిషాల్లో నేను ప్రార్థన చేసేస్తాను. మీరు ఏదన్నా హృదయపూర్వకమైన కానుక సమర్పించాలంటే సాయంత్రం పడదాం. పైసలు కూడా ముఖ్యం కాదు ఇప్పుడు. మారు మనసు ముఖ్యం, దిద్దుబాటు ముఖ్యం, పశ్చాత్తాపంతో దేవుని వైపు మళ్ళుకోవటం ముఖ్యం, మన హృదయములను ఆయన తట్టు త్రిప్పుకోవటం ముఖ్యం.
అందుకే చెప్తున్నాను నేను, మిమ్మల్ని ఎంతగా దేవుడు ప్రేమించాడు, ఈరోజు మీకు వెసులుబాటు ఇచ్చి ఆయన పాదాల దగ్గరికి నడిపించాడు. ఎన్నో విషయాలు చెప్పాలని కూర్చున్నావు దేవునికి. నీ బాధలు, కష్టాలు, కన్నీళ్లు, అప్పులు, తిప్పలు, రోగాలు, నీ కుటుంబ పరిస్థితులు, నీ ఆత్మీయ జీవితంలో క్షీణత, లేకపోతే దేవుని వరాల కోసం బోల్డ్ అని అడగాలని కూర్చున్నావు దేవుని దగ్గర. నువ్వు ఓకే, అడుగుదు కానీ తప్పకుండా దేవుడు నమ్మదగిన వాడు, సహాయం చేస్తాడు నీకు. ఆయన ఇంకా నిన్ను ప్రేమిస్తున్నాడు. అయితే ఒక్క మాట, దేవుని ముందుకు వచ్చేటప్పుడు కొంచెం నిన్ను నువ్వు పరిశీలించుకోవాలి కదా. దేవుని దగ్గరకు వచ్చేటప్పుడు కొంచెం నిన్ను నువ్వు పరీక్షించుకోవాలి కదా. మారు మనసు అవసరమైన విషయాల్లో తప్పనిసరిగా మారు మనసు పొంది దేవుని వైపు మళ్ళాలి కదా. ఒక్కసారి ఆలోచించండి. దేవుడే ఈ మాట మాట్లాడుతున్నాడు, ఆసక్తి కలిగి మారు మనసు పొందు. నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షించుచున్నాను. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 19వ వచనంలో స్పష్టంగా చెప్పాడు, ఆసక్తి కలిగి నువ్వు మారు మనసు పొందాలి. ఇది జరగకుండా దేవుని దగ్గర నుండి సమాధానాన్ని వెతకొద్దు. దేవుని దగ్గర నుండి గొప్ప సమాధానాన్ని నువ్వు ఆశిస్తే దానికంటే ముందు గొప్ప మారు మనస్సు మన నుంచి దేవుడు ఆశిస్తాడు. అయితే దేవుని గొప్ప ప్రేమ ఏంటంటే, ఆనాడు ఇశ్రాయేలును వదలనట్లే ఈ రోజుకి నిన్ను నన్ను ఆయన వదల్లా. ఈరోజు కూడా నిన్ను ఆయన చంకనెత్తుకునే ఉన్నాడు, ప్రేమిస్తానే ఉన్నాడు. నన్ను అలానే చేస్తున్నాడు. మనం కన్నీళ్లతో దేవుని వైపు మళ్ళుకోవాలి. దేవుడి నుంచి అడుగుదాం బోల్డని, ఆ తర్వాత ముందు మారు మనసుకు తగిన ఫలం ఫలించడానికి అడుగుదాం. పశ్చాత్తాపంతో ప్రార్థన చేద్దాం.